కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతుందమ్మా? కర్కాటక రాశి వారికి వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ సామర్థ్యంతో పనులు నిర్వర్తించడానికి చేసే కార్యక్రమాలలో అసౌకర్యాలు, అదేవిధంగా చేస్తున్న కార్యక్రమాల్లో తీసుకుంటున్న నిర్ణయాలలో పూర్తి చేద్దామనుకుంటున్న పనులలో ఎదురవుతున్న ఆలస్యాలు, ఆటంకాలు మానసిక ప్రశాంతత తగ్గించే అవకాశం ఉంది. తద్వారా ఘర్షణ అధికంగా ఉండే అవకాశం ఉంది. వ్యక్తుల సహకారం కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత చికాకులు అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. సింహరాశి. మా సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారికి గృహ సౌఖ్యం, కుటుంబ వ్యక్తులతో మీ యొక్క ఆలోచనలు, కుటుంబ సభ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా ఆర్థిక విషయాలు, కుటుంబ అంశాలు ఆశించిన రీతిలో అభివృద్ధికరంగా ఉండడం, లాజికల్ థింకింగ్ పెరగడం, విశ్లేషాత్మక ధోరణిలో మీరు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు గణితము, రాత నైపుణ్యాలు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతోంది. మంచి కమ్యూనికేషన్తో అనుకున్న పనులలో విజయం సాధించడానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటాయి. ఖర్చులు అయినప్పటికీ అవసరమైన ఖర్చులే అవ్వడం, అది కూడా కుటుంబపరమైన ఖర్చులు మీకు ఆనందాన్ని కలిగించే అవకాశం అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. కన్యా రాశి. మా కన్యా రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? కన్యా రాశి వారికి వ్యక్తిగత అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, మంచి కమ్యూనికేషను, వృత్తిపరమైన అభివృద్ధి, ఆరీత్యా చాకచక్యమైన నిర్ణయాలు, సమయస్ఫూర్తిగా వ్యవహరించడం, వృత్తిలో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళడం, పేరు ప్రఖ్యాతలు పెరగడం, వృత్తి వ్యాపారాల్లో ఉండే వాళ్ళకి అనుకూలమైన సమయంగా ఇదొకటి భావన చేయొచ్చు. అదేవిధంగా వ్యక్తిగతంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఏర్పరచుకున్న లక్ష్యాలకి అనుకూలంగా వెళ్ళడానికి చేసే ప్రయత్నాలలో తెలివితేటలతో పాటు చక్కటి కమ్యూనికేషన్తో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వ్యక్తుల సహకారం, మానసిక ప్రశాంతత మొదలైనవన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని మనం ఇక్కడ భావించవచ్చు.